మాకు మంచి రోజులు వచ్చాయని మా అభిప్రాయం. మాకు ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు. ఈ వరద ఉధృతం లేకుండా రిటర్న్ వాల్ కడతామని కూడా మాట ఇచ్చారు మాకు. ఎలక్షన్ కు ముందే మాకు మాట ఇచ్చారు. దీనికి పూర్తి చేయడానికి సహకరిస్తున్నారు. ఈ రోజు అందుకనే శంకుస్థాపన చేయదలిచారు. శంకుస్థాపన చేస్తున్నారు. తొందరగా ఎక్కువ దీంతో తొందరగా ముగించేటట్టుకు వాళ్ళని నిర్మాణం చేపడటానికి భారీ ఎత్తున సహకారం చేస్తున్నారు. అది మాకు సంతోషకరంగా ఉంది. మాకు చాలా మన వరదలు కూడా మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. దాని మూలాన ఇప్పుడు మాకు రిటర్న్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మాకు మంచి రోజు. మేము 33 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఎంతమంది వచ్చారో ఎంతమంది ఏమీ చేయలేదు. లోకేష్ గారు వచ్చి మాకు ఇప్పుడు న్యాయం చేశారు. మాకు ఆయన అంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు అసలు ఈ రోజు ఉపాసాలు ఉన్నామని కానీ అంత దూరం నుంచి నడిచొచ్చి ఆయన చూస్తాకి ఆయన చేసిన పనికి మేము గౌరవిస్తాకి మాకు ఏమీ లేదు. ఇప్పుడు దాకా ఎంతో మంది ప్రభుత్వం చాలా సంతోషంగా ఉన్నాం. మా మొక్కలు వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా. ఉపాసాలు ఉంది. మేము రంజాన్ నెలలో వచ్చాము ఇక్కడికి. ఆయన గురించి అంత దూరం నుంచి ఎంత చూస్తుందండి. మేము అంత అభిమానంతో వచ్చాము. ఎక్కడ మా ఇల్లు ఆ లాస్ట్ లో ఆయన నడుచుకుంటూ వచ్చాము. అందరూ ఉపాసాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళందరం మేము ఆయన గురించి ఆయన అంటే మాకు సంతోషం. మేము ఉన్నన్ని రోజులు మాకు న్యాయం చేశారు కాబట్టి మేము ఉండి బతుకున్న రోజులు ఓట్లన్నీ మేము ఆయనకే అందరి గురించి ఆయన ఎందుకు అవ్వాలి మాకు. ఇది మాత్రం వాస్తవం. అది ఏంటండి మేము ఇక్కడికి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. ఈ 45 సంవత్సరాల్లో ఎంతమందిలో నాకు తెలిసి ఒక 8 విడతలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేగా వచ్చిపోయారు. ఎవరైతే ఈ కార్యక్రమం చేయలేదు. ఈ రోజు మన మహానాడు లోకేష్ బాబు గారి ఎమ్మెల్యే అవటం వలన రిటర్నింగ్ వాళ్ళు ఆయన ఎలక్షన్ టైంలో మన మహానాడు 18-19 రోడ్డు ఎదురు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఆ రచ్చబండ కార్యక్రమంలో కనీసం ఒక 5-6 వేల మంది జనంతో రచ్చబండ కార్యక్రమం చేసే మేము ఆ రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ బాబు గారు ఒకటే మాట ఇచ్చారు. మీ అందరికీ ఏంటమ్మా మీ సమస్య అంటే మాకు ముఖ్యమైన సమస్య ఒకటి ఇళ్ల పట్టాలు రిటర్నింగ్ వాళ్ళని అడిగారు. ఆ క్రమంలో ఆ ప్రజల మాట అందరూ లోకేష్ బాబు గారు తీసుకొని ఆయన ఏమైతే చెప్పారంటే మీకు మహానాడు రేపు ఎలక్షన్ లో మేము గెలిచి మన ప్రభుత్వం వస్తే మీకు రిటర్నింగ్ వాళ్ళు కట్టిస్తాను, తర్వాత వచ్చేపాటికి మహానాడు పట్టాలు ఇస్తాను, అట్లాగే కట్ట పోరంబోకి అటు ఇటు కలిపి ఇరిగేషన్ కి ఏవైతే ఉన్నాయో ఒక 30 అడుగులు 60 అడుగులు వదిలేసి ఒక 80 అడుగులు రోడ్డు వదిలేసి మిగతా వాళ్ళు కూడా పట్టా ఇస్తున్నారు. కట్ట ఇరిగేషన్ లో కూడా పట్టా ఇవ్వడం జరిగింది. మహానాడు వాళ్ళు కట్టకపోతే 1996లో ఒకసారి, ఇప్పుడు 4-5 సార్లు 2009లో ఒకసారి మహానాడు కట్టక రైలింగ్ వాటర్ వచ్చేసి ఇదంతా కూడా ఒక 7-8 అడుగులు వాటర్ పారినాయి. కాబట్టి మా సమస్యలన్నీ లోకేష్ బాబు గారు చెప్పుకున్నాము. లోకేష్ బాబు గారు ఒకటే హామీ ఇచ్చారు, మీకు మాత్రం పట్టా ఇస్తాను, రిటర్నింగ్ వాళ్ళు కడతానన్నారు. ఆయన గెలిచిన ఒక సంవత్సరం లోపే మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. రిటర్నింగ్ వాళ్ళు శంకుస్థాపన ఈ రోజు జరిగింది. కాబట్టి మేము ఊహించని రీతిలో ఈ రోజు మాకు లోకేష్ బాబు గారు రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు. ఇవాళ ఈ పేద ప్రజలందరూ గుండెల్లో చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా. సంవత్సరాల నుంచి ఇక్కడ మహానాడులో ఉంటున్నాము. ఈ 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు ఈ కృష్ణా నది వాటర్ లోపలికి వచ్చి అక్కడ కట్ట ఉంది, కట్ట వరకు తగిలినాయి. అయితే లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడంలో ఈ మహానాటికి ఒక ప్రత్యేకమైన ఒక ముఖ్యత్వమైన ఒక 2 విషయాలు చెప్పాడు. ఎమ్మెల్యేనైతే మీకు అక్కడ రిటర్న్ వాళ్ళు కట్టించేది నా పూచి, ఎటువంటి సందేహం పడద్దు. మీరు ఎంత కావాలో తీసేసి ఆ ఉన్నదాన్ని మీకు సర్దుబాటు చేసి రోడ్డుకి సంబంధించి ఇచ్చేసి మిగతా వాటికి మీకు పట్టాలు ఇచ్చి ఎటువంటి మీకు ఇబ్బందులైనా ఎదుర్కొనేదానికి నేను తయారుగా ఉంటాను. ఎప్పుడైనా మీరు ఏ టైంలోనైనా కలవచ్చు, ఏ టైంలోనైనా మీ సమస్యలు చెప్పుకోవచ్చు అని హామీ ఇచ్చిందండి. అందుకని ఈ రోజు చెప్పినట్టుగా ఈ రోజు ఈ రిటైరింగ్ వాళ్ళు కట్టడానికి స్థాపన జరుగుతుంది. మాకు బాగా సంతోషంగా ఉంది అయ్యా. అన్ని రోజుల నుంచి బాధపడాం కిష్ట వచ్చి, ఇప్పుడు కిష్ట రాదుగా అని సంతోషంగా ఉన్నాం మేము. అది కట్టారని మాకు సంతోషంగా ఉంది అయ్యా. అది ముందుకున్నా ముందు పోకుండా కడుతున్నారనే సంతోషపడుతున్నాం మేము. ఆయన మాట్లాడే కళాలో ఆయన సంతోషం చేశారు. మాకేమి చూద్దామని వచ్చాం మేము. అదే ఆ ఇల్లు మేము ఇక్కడ 45 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ముఖ్యంగా ఏంటంటే 1990లో ఒకసారి, 91లో ఒకసారి వచ్చిందండి. ఆ 91 వచ్చినప్పుడు అక్కడ ఇల్లు అయితే ఏమి ఉండేవి కాదు. చిన్న చిన్న పాకాలు, చిన్న చిన్న పూరు గుడిసెలు వేసుకున్నాము. అప్పట్లో ఇక్కడ ఏమి బళ్ళు కూడా ఏం లేవు. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ నదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కట్ట మీద ఉండేవాళ్ళము. ఒక వారం 10 రోజులు వాటర్ పారాయి తర్వాత వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ నేల ఆరినాక ఎవరి వాళ్ళు వెళ్ళేవాళ్ళం. అది 1990లో అలా జరిగింది. మళ్ళీ 99లో ఒకసారి వచ్చింది. అప్పుడు బాగా వచ్చింది. అప్పుడు కొద్దిగా ఇల్లు కొద్దిగా ఎక్కువ కట్టుకోవడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే రోడ్డు కట్టువైపు ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు, తర్వాత హాస్పిటల్ అలాంటి వాటిలలో ఉన్నాము. ఏదన్నా కొద్దిగా ఉన్న వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ మీద ఉంటాం. అలా ఒక వారం 10 రోజులు అప్పుడు అట్లాగే ఉండడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 2009లో ఒకసారి వచ్చిందండి. 2009కి కొద్దిగా ఊరు బాగా పెరిగింది. ఊరు బాగా పెరిగినప్పుడు అప్పుడు కూడా ఏం చేసామంటే ఇట్లా మేము అందరం కూడా
ప్రభుత్వ పార్టీ పరంగా కానీ మేము లోకల్ స్థానికులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేసామంటే గుళ్ళకి బళ్ళుకి ఆ తర్వాత ఎక్కడైతే పెద్ద పెద్ద ప్లేస్లు ఉన్నాయో అటు తరలిచ్చేవాడిని మేము చిన్న చిన్న పడవలు వేసుకొని కానీ 10 మంది ఏకమైవి జాగ్రత్తగా తీసుకెళ్లి ఎత్తు ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలిపెట్టడం జరిగింది. అది 2009లో. రీసెంట్ గా 2023లో 2024లో ఊహించని రీతిగా వచ్చేసిందండి వాటర్. ఆ ఊహించని రీతికి వచ్చేపాటికి అనుకూలం ఇలా వచ్చిందని కూడా అప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి పల్ల ప్రాంతంలో ఏవైతే ఉన్నారో మెరక ప్రాంతంలో ఇట్లాగే స్కూళ్ళు బళ్ళు మొత్తానికి చేర్చి వాళ్ళకి తినడానికి భోజనాలు కానీ వాటర్ సదుపాయాలు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ లేదా లోకల్ మనుషులు కానీ మన తాడాల ఉండకూడదని లోకేష్ బాబు గారు మాకంటే ముందుగా లోతుగా ఆలోచన చేసి ఆయన మాకు రిటర్న్ వాళ్ళు కట్టడం జరిగింది. ఈ విషయంలో మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ ఇబ్బందిని మా పిల్లలకి రాకూడదని ఇప్పుడే ముందు జాగ్రత్త వాళ్ళు కడుతున్నాం. మా పిల్లలకి ఇబ్బంది కలగదు, ఎవరికి ఇబ్బంది కలగదు, ఊరికి కూడా ఇబ్బంది కలగదు. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఇబ్బంది అయితే లేదు. అది అట్లాగే ఏమైందంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. 3వ సారి వచ్చింది, ఇక్కడ వచ్చినా 3వ సారి వచ్చింది. 2 సార్లు మాత్రం ఇబ్బంది పడ్డాం. అన్నానికి లేకుండా ఏదో తీసుకెళ్లి ఆ కట్ట మీద ఉంచారు, ఏదో చేశారు. మొన్న వచ్చినప్పుడు మాత్రం చాలా సామాన్లన్నీ కొట్టుకుపోయి ఎమ్మటే పంపించారు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మనకి వచ్చారు, అవి పంపించారు. అందరూ వచ్చారు, మాకు అన్నాలు పెట్టారు, మా సామాన్లు సర్దారు, మాకు మంచి చెడ్డ చేశారు ఆయన. అప్పుడు కూడా మాకు వాగ్దానం ఇచ్చారు ఆయన, మీకు ఇది కడతానమ్మా, నేను మీ పదవులు ఉన్నప్పుడు నేను కడతానమ్మా అని మాట ఇచ్చారు. మాట ప్రకారం కడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నీళ్ళలో వచ్చేసినాయి, ఇల్లు పడిపోయినాక కొంతమంది 10,000 వచ్చినాయి ఆయన పంపించిన డబ్బులు, కొంతమందికి రాలేదు. దానికి కూడా చాలా ఆనందంగా ఉందండి. అన్నం తిరుపతి కావట్లేదు. నిన్న నుంచి ఇక్కడే కూర్చోవాలి వచ్చాను అనుకున్నాం. మేమైతే ఉపాసాలు తెల్లారగట్టు ఉండేది ఇక్కడ నుంచి ఉన్నాం. మేము ఆయన వస్తారు మాట్లాడాలని చూద్దామని ఆయనకి అడిచాము. ఆయన చల్లగా ఉండాలి, ఇంకా బాగుండాలి. ఆయన పిల్లలు ఆయన అందరూ ఫ్యామిలీ అంతా బాగుండాలి. దేవుడి వల్ల మళ్ళీ ఎలక్షన్ ఆయనే గెలవాలి, ఆయనే ఎమ్మెల్యే అవ్వాలి. మా గురించి మాకు మంగళ గురించి ఆయనే ఎన్నిక అవుతారని మాకు నమ్మకం. ఇంకా ఏదైనా పని చేయాలంటే ఆయన చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది చేస్తున్నారు, మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఏదో చేస్తారు. చాలా ఆనందంగా ఉందండి. కానీ ఇదే ఒక శుభోదయం. ఎందుకంటే వరదలతోటి కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ ప్రజలకి మరి నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వాగ్దానం చేశారు. ఆయన ఫస్ట్ ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ ముందే వాగ్దానం చేశాడు ఆయన, నేను ఎలక్షన్ లో గెలిస్తే రిటర్నింగ్ వాళ్ళు కట్టిస్తానని వాగ్దానం చేశారు ఆయన. ఆ ప్రకారంగా 294 కోట్లు దీనికి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయించి మరి దీనికి శంకుస్థాపనకి వేళ వచ్చినందుకు ఇక్కడ మా మహానాడు ప్రజలంతా మరి ఆయనకు రుణపడి ఉన్నారు. అలాగే వచ్చే ఎలక్షన్ లో కూడా మరి భారీ మెజార్టీ తోటి నారా లోకేష్ గారిని గెలిపించి మరి ఈ యొక్క భారీ మెజార్టీ తోటి ఈ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ ఇంతటితో